దిగజాగి కింది వర్గాలను అంచివేసి రాజ్యాధికారులు ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్న బీజేపీ రేపు భవిష్యత్తులో ఈ మన భారతదేశంలో జరుగుతుంటాయి. అది ఎక్కడ జరిగినా ప్రమాదం పాప. అంటే ప్రజల గురించి బహిరంగ సభలో మాట్లాడుతున్న ఘటన జరిగింది అంత పెద్ద డెవలప్ అయిన దేశంలో. అంటే బీజేపీని ఇట్లే పెంచుకుంటూ పోతే రేపు మన దేశంలో కూడా జరుగుతుంది. అంతేలా 100%. బా సరే, ఇదేంది దానం కోయిలాగా వచ్చింది. జూబ్లీ హిల్స్ బరిలో లేను, క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే దానం, టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. ఊరేకో మరి నిన్నమన్న మళ్ళీ ఖైరతాబాద్ కథ మళ్ళీ ముంగటేస్తే జనాలు ఏమనుకుంటారో ఏం కథ అనేది కూడా తెర మీదకి వచ్చిన ముచ్చట ఇక గుసగుస నడిచింది. మళ్ళీ ఊహాజనితమైన వార్తలు వారే ఇచ్చారు కదా, నిన్న మొన్న వచ్చిన ఊహాజనితమైన అని చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా. సో అది అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది ఈ ఎమ్మెల్యేల సంగతి ఏంది? నేను పోలే కాంగ్రెస్లకు, నేను బీఆర్ఎస్లే ఉన్నో, నేను కార్లనే తిరుగుతున్నా. ఇక మరి స్పీకర్కి ఏమో సుప్రీంకోర్టు పంపింది, గత నెల 31 వరకే కథ. ఇక మరి మేము ఇళ్ళనే ఉన్నాం, అరే మా నియోజకవర్గ పనుల కోసం అభివృద్ధి పనుల కోసం మేము పోయి కలవద్దాం ముఖ్యమంత్రి అని ఇప్పుడు అంటున్నారట. మరి అట్లా రాసుకొని పూసుకొని తిరిగి రానేమో బీఆర్ఎస్ కోడిదాకలేమో ఆడిదాకా బాయ్ సుప్రీంకోర్టు దాకా బాయ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉన్నట్ట ఎండ్లో ఉన్నట్టు తాత అర్థమైతే ఎమ్మెల్యే అని చెప్పి క్లారిటీ ఇస్తారు ఎమ్మెల్యేలు. ఒకటి మనం ఆలోచించాల్సింది అంటే మన రాజ్యాంగం ప్రకారము స్పీకర్ గారికి విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనేది వారిని తీసుకునే నిర్ణయం. ఇవాళ ఎమ్మెల్యేలు పార్టీలు మారిండ్రు అని చెప్పి సుప్రీంకోర్టుకు దాకపోయిన కేటీఆర్ మీరు పాలనా కాలంలో డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీని విలీనం చేసుకురు కదా. నువ్వు కొన్ని సిఎల్పీ అంటే ఇప్పుడు నీకు నీతి ఆ రోజు నీతి లేదా? ఉద్దేశపూర్వకంగా ఆ రోజు నీ రాజకీయ అవసరాల కోసం కుట్రలు చేసి ఏ పార్టీ లేకుండా చేయాలని నేనే ఉండాలనే ఉద్దేశ కుట్రలు జరిగినాయి. ప్రజలు గమనించి నిన్ను ఓడగొట్టిరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. వాళ్ళు ఏ పార్టీలోకి పోతురు, ఏం అడిగారు, ముఖ్యమంత్రి ఎందుకు పోయినది వాళ్ళ అంశం. వాళ్ళు ఊహించుకొని పార్టీ పోతురు ఏం అయిపోతా అని చెప్పి ఉరికి తొందరపడి కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ ఆ ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తారు, మేము ఈ జెండా మీదనే ఉన్నాం, ప్రజల ఎజెండా కోసం ముఖ్యమంత్రిని కలిసినాం. సింగిల్ లైన్, ఈ జెండా మీద ఉన్నాం, ప్రజల ఎజెండా కోసమే ముఖ్యమంత్రిని కలిసినామని క్లారిటీ ఇస్తారు కదా. ఇంకేమైనా నిర్ణయాలు ఉంటే స్పీకర్ తీసుకుంటారు కదా, వారికి ఉన్న రాజ్యాంగ పరిధిలో అది ఒక చట్టాలను బట్టి. సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన పని ఏం లేదు. కాకపోతే మన ఇంట్లో మనం ఉన్నప్పుడేమో సోమవారం, అవతల ఉన్నప్పుడు మంగళవారం అనే ముచ్చట్లు బీఆర్ఎస్ పార్టీ కనుక కొద్దిగా మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని చీకొట్టక ముందుకే కొన్ని సిద్ధాంతాలు మార్చుకుంటే బాగుంటది. కేటీఆర్ గారు ముఖ్యంగా మంగళవారం మన సోమవారం అన్నట్టుగా అదే ఉద్దేశం అదే కదా. మీరు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ని కలుపుకుంది మీరే వార్త చదివారు. మీకు కావాలంటే నేను ఫోన్లో చేసి చూపిస్తా. మరి బాగానే కేటీ రాములు బాగానే ఆచేసినావు. మరి రాములు నిన్న జూబ్లీ హిల్స్ కథ ఇక భాగవతం అంతా నిన్న నడిపిస్తుండు. ఆ సునీతమ్మని బయటికి తీసుకొచ్చిండు, సానుభూతి. మరి జూబ్లీ హిల్స్ ఏకదాటిగా 3 సార్లు మాగంటి గోపినాథ్ పగ్గాలు చేపట్టిండు. ఇక మరి ఇప్పుడు సునీతమ్మ ఇక మరి పాపం అన్న కాడ తీసుకొచ్చి సానుభూతి ఉండదా? అయ్యే భర్తలేడా ఎట్లా సునీతమ్మ అనేది జర ఆలోచనలో జర చిన్నగా అది కొంత ఉంది. ఇక కొంత మైనార్టీ కోళ్ళగల కూడా కొంత సంకలం పెట్టుకుంటుండట. మరి ఇక అలా రావుల శ్రీధర్ రెడ్డి ఇంకోలో కూడా పోటీ పడ్డా. జర రావురి మీరు ఎట్టుబడి సునీతమ్మని మనం బయట వేసుకోవాలి. మొన్ననే కంటోన్మెంట్ జారిపోయింది. ఇప్పుడైనా మనం కథ అమ్మకపోతే ఇక అసలు మనం జనాలు రేపటిసారి మనం తిప్పట్లాడతారు, తూ అంటారు. జర ఎట్లా చేసి మనం విజయాలని ఇప్పుడు ఆయన రంగవరం దింపారు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దింపుతారు? ఇప్పుడు నేను ఏమంటున్నాంటే కాంగ్రెస్ ఎవరిని దింపుతుంది అనేది ప్రజల అభిష్టం మేరకు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. అది నేను మైక్ల ముందు మాట్లాడే నిర్ణయం కాదు, మాట్లాడితే అయ్యేది కాదు. ప్రజల అభిష్టం మేరకు పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం. ఇది క్లియర్. మీరు కేటీఆర్ మాట్లాడింది అన్నారు కదా, కేటీఆర్ వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల భవిష్యత్తు కోసం, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం సునీత గారిని తీసుకొచ్చిన అంశం. మాగంటి గోపినాథ్ గారు మంచి లీడర్, మంచి మేధావి, ఉండాల్సిన వ్యక్తి, కాలం చేసిన గాయంతో. సో మనం ఆ కుటుంబం కోలుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇది వరకు ఓకే. నిజంగా నువ్వు అట్లనే తీసుకొస్తే ఎంతమంది భర్త చనిపోయిన అంటే ఎమ్మెల్యేలు చనిపోయిన వాళ్ళని పెట్టి ఎందుకు గెలిపించినావు? గెలిపేయలేదు. రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిండు. ఆ రోజు ఆ చనిపోయిన లక్ష్మణ్ గారు చనిపోయింది కదా, ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యేని చేయలేదు? ఎందుకంటే ఈ రోజు ఈ టైంలో ఈ గ్రేటర్ లో ఉన్న జూబ్లీస్ ఎమ్మెల్యే కనుక
వేరే వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుండు, లేకపోతే ఉచిత కరెంట్ ఇస్తుండు 200 యూనిట్లు, లేకపోతే 500 రూపాయలు సిలిండర్ గ్యాస్ ఇస్తుండు. ఇదంతా పరిస్థితి ఉంది. ఇంకోటి హైదరాబాద్ ఎక్కడ నీళ్లు లేకుండా, సో మనం నీళ్లు నిలిచేటట్టు రోడ్లను కూడా చెరువులు లెక్క కట్టినాం. ఆయనేమో చెరువులను పుడిదరించి రోడ్ల మీద నీళ్లు చెట్లకు పంపించి ప్రజలకు నీళ్లు కష్టాలు లేకుండా, అంటే మీ మురికి కాలాల గుంతలు, ఈ వర్షాలకు వచ్చిన వరదలు లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఏమైనా డైవర్ట్ అవుతారు. 1% ఈ సింపతి అన్న వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక గృహిణిని, ఒక మంచి కుటుంబ తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద వేసే ఉద్దేశమే తప్ప ఒరిజినల్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టీడీపీ ఓట్లు కార్కేనాట, ఈ సింపతి ఓట్లు ఇటేనాట. టీడీపీ ఓట్లు మైనార్టీలని మొత్తం సగం గుంజుకొస్తుండట. ఏమంటున్నానే, టీడీపీ ఓట్లు కూడా అటేనట, కార్కేనాట. కారుకేస్తారు. దాని అర్థం ఏంది? ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమి. ఈడ కూడా టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ కూటమిగా ఉంటుందనే కదా దాని అర్థం. ఏమో కానీ ఇక లోపల అర్థమైతే అదే కదా. జనాలు అయితే అట్లా ఈమె పెడితే రేపు టీడీపీ ఓట్లు కూడా కొన్ని పడతాయి అనేది కూడా గుసగుస నడుస్తుంది. ఏమంటున్నా, గుసగుస కాదు, ఒరిజినాలిటీ. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలే? నీ పార్టీకి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. బీజేపీ కా కాంగ్రెస్ ఇద్దరు పెట్టి సుదర్శన్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఉన్నారు. సో ఈ వీరేమో జస్టిస్, వారేమో సోషల్ ఎడ్యుకేషనిస్ట్, మేధావి. ఎవరికి ఒక దిక్కు తీసుకోవాలి కదా. ఎందుకు స్టెప్పులు తీసుకోలే? ఈ ముచ్చట మీద తెలుగు జాతికి చీకటి రోజు అంటారు చాలా మంది. నేనేమంటున్నాంటే, ఇటువైపు తెలుగు రాష్ట్రం అని కాదు, తమిళ రాష్ట్రం అని కాదు, సో నిజంగా తీసుకోవాల్సి ఇద్దరు సౌత్ ఇండియన్సే కదా. వీళ్ళిద్దరు ఏదో ఒక దిక్కు తీసుకోవాలి కదా, పార్టీలకు అతీతంగా. నువ్వెందుకు తీసుకోలేదు అంటే, రేపటి భవిష్యత్తులో బీజేపీతో పొత్తుంటది కనుక ఈ రోజు రాధాకృష్ణ కోటేసినాం అనుకో, వీళ్ళు కలిసే ఉంటున్నారు అని చెప్పడం కోసం ఇక్కడ చెప్తే మనం ఇప్పుడు స్థానిక సంస్థలు ఇబ్బంది పడతాం అనేది కేటీఆర్ ఆలోచన. అందుకనే సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చినాం అనుకో, మొన్న మాకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వలేదు, మీ రాష్ట్రం అనుకోనో లేకపోతే ఇంకేదనుకో సుదర్శన్ రెడ్డి మద్దతు ఇచ్చినావు అని చెప్పి మళ్ళీ రేపు కేంద్రంలో బీజేపీ ఉన్న కేసులను కాకుండా మళ్ళీ ఇబ్బంది పెడితే జైలు వేసి ఎట్లా, నేను పొలిటికల్ గా నేను ఉండాలి, నేను స్ట్రైన్ అయి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఎటుండం, మేము గొడవ ఉంటాం అని చెప్పారు. ఏంటో ఒక సిద్ధాంతం. ప్రజల కోసం నువ్వు ఏం మాట్లాడినట్టు అంటున్నా నేను. పార్లమెంట్ లో ఒక పాత వైస్ ప్రెసిడెంట్ ని, మాజీ వైస్ ప్రెసిడెంట్ ని ఏం చేసినో తెలియకుండా ఒక సింగిల్ లైన్ రిజైన్, ఆరోగ్యం బాగలేదు రిజైన్ చేస్తున్నా చెప్పిన దాని మీద డిస్కస్ జరగలేదు, ఏం లేదు. ఇంకా ఎన్నిక వచ్చింది, రాజ్యాంగం మీద దాడులు జరుగుతున్నాయి, ఓట్లు తీసేస్తారు. ఓట్లు ఎంత జరుగుతున్న క్రమంలో నువ్వు ఏందనేది ప్రజలకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళి లక్షల మంది మీ ఎంపీలను, ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ఎంపీలు పంపించరు ఓట్లేసి, ఎమ్మెల్యే కోటలో ఎంపీ కోటలో ఎంపీలు అయిన వాళ్ళను నువ్వు ఎందుకు రాజ్యసభలో ఎందుకు ఓటు వేయలేదు? నీ నిర్ణయం ఏంది? అంటే ఏ రాజ్యాంగం మీద దాడి జరగని, ఏమైనా జరగని నేను సేపుకుండాలే. రేపు